యూనిచ్ నెట్వర్క్ యాప్ కంప్లీట్ నోడ్ సెటప్ అకౌంట్ క్రియేషన్ గైడ్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా నా రిఫరల్ లింక్ ఉపయోగించి యూనిచ్ నెట్వర్క్లో జాయిన్ అవ్వండి. ముందుగా ఆ లింక్పై క్లిక్ చేసిన తర్వాత మీరు గూగుల్ ప్లే స్టోర్కి రిడైరెక్ట్ అవుతారు. అక్కడ యూనిచ్ నెట్వర్క్ యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ను ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ పూర్తయిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి యాప్ను ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు క్రియేట్ నోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్ను ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ ఇవ్వండి. అదే పాస్వర్డ్ను కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మళ్ళీ ఎంటర్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద క్రియేట్ అనే బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. తర్వాత మీరిచ్చిన జీమెయిల్ అకౌంట్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీను యాప్లో ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీకు హోమ్ పేజ్ కనిపిస్తుంది. మైనింగ్ స్టార్ట్ చేయడం ఎలా? హోమ్ పేజ్లో మైనింగ్ FC2 అగ్రిమెంట్ రియల్ వాల్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక యాడ్ రావచ్చు. అక్కడ యెల్లో కలర్లో యూ షేప్ బటన్ స్లాష్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ మైనింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రొఫైల్ సెటప్ చేయడం ఎలా? ఇప్పుడు ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళండి. అక్కడ సెటప్ నోడ్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వంటి డీటెయిల్స్ అడుగుతుంది. మీ ఫుల్ నేమ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి జెండర్ సెలెక్ట్ చేసి నెక్స్ట్పై క్లిక్ చేయండి. తర్వాత మీ ప్రొఫైల్ ఫోటో మరియు బయో యాడ్ చేయాలి. ఇక్కడ మినిమం 3 ఫొటోస్ యాడ్ చేయండి. ఫొటోస్ మరియు బయో కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్పై క్లిక్ చేయండి. తర్వాత మీ ఇంట్రెస్ట్, హాబీస్ గురించి అడుగుతుంది. మీకు సంబంధించిన ఇంట్రెస్ట్ను సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత జెండర్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. మీకు కావాల్సిన ప్రిఫరెన్స్ను సెలెక్ట్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుని కన్ఫర్మ్పై క్లిక్ చేయండి. అంతే, మీ యూనిచ్ నెట్వర్క్ అకౌంట్ నోడ్ ప్రొఫైల్ సెటప్ కంప్లీట్ అవుతుంది. యూనిచ్ నెట్వర్క్లో జాయిన్ అవ్వడానికి నా రెఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. గమనిక, యాప్లో కనిపించే ఆప్షన్స్ లేదా వెరిఫికేషన్ స్టెప్స్ వెర్షన్ను బట్టి కొద్దిగా మారవచ్చు.